దేవుణ్ణి కోరితే ఇక ఆ ప్రభావం ఎంత బలీయంగా ఉంటుందో ఊహించగలవా? దేవా, అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని దావీదు ప్రార్థన చేశాడు. ఏ దశలో చేశాడండి? ఆశీర్వాదంలో చేశాడా, శాపంలో చేశాడా? బైబిల్ చదివిన వాళ్ళు చెప్పండి. శాపంలోనే. కన్న కొడుకే తనకు శత్రువై తరమబడ్డాడు కొండలకి. ఎందుకు? ఊరియాను నిర్దోషిని చంపినటువంటి పాపం, వాని భార్యను స్వీకరించినటువంటి పాపం. దాని ఫలితంగా నాతాను వచ్చి చెప్పాడు, నీకు ఇలా జరిగిద్దని దావీదుతో. ఆ ఫలితాన్ని దావీదు అనుభవించడం స్టార్ట్ అయింది. అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసి దావీదును తరిమినప్పుడు కొండలకు వెళ్ళి